అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత నెలకొంది. హోంమంత్రి అనిత కాన్వాయ్ ని స్థానికులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నినాదాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. హోంమంత్రి కాన్వాయ్ ని ఈ రకంగా అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దే వద్దు, మా ప్రాణాలే మాకు ముద్దు అంటూ నినాదాలు చేశారు. హోంమంత్రి ఈ విషయమై స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నిజాన్ని ఈ రోజు అబద్ధం చేయకుండా మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. దానివల్ల మనకు చాలా చాలా ప్రమాదకరమైన మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, అక్కడ హోంమంత్రిని అడ్డుకున్న తర్వాత వాళ్ళంతా కూడా కాసేపటి తర్వాత చప్పట్లు కొట్టడం కనిపించింది. సో హోంమంత్రి నుంచి వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ వచ్చిందా? ఏమని చెప్పారు అనిత? ఖచ్చితంగా ఇక్కడ నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత గతం నుంచి వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో పూర్తిగా మత్స్యకారులు జీవిస్తూ ఉంటారు, సముద్రంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అయితే తమ జీవనోపాధికి తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు తమ జీవనోపాధి కూడా పోతుంది, తమ గ్రామాలు కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయని ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఆ బల్క్ డ్రగ్ పార్క్ నుంచి వచ్చిన కాలుష్యపు నీరు ఏదైతే ఉందో అది పూర్తిగా సముద్రంలోకి వెళ్లి మత్స్య సంపద పోతుంది. దీంతో పాటు ఆ బల్క్ డ్రగ్ పార్క్ నుంచి వచ్చిన విషవాయువులు కూడా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో వ్యాపించి తమ జీవనానికి ముప్పులా పరిణమిస్తుందని వాళ్ళ ఆవేదన. దీంతో అక్కడ బోయపాడు, రాజయ్యపేట గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ వచ్చినప్పుడు ఆ బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించి ఒక శంకుస్థాపన కూడా చేశారు. దాదాపుగా ఆ పరిసర ప్రాంతాల్లో రాజయ్యపేట, బోయపాడు పరిసర ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు మొదటి వారంలో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తీవ్రంగా స్థానికులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఎవరైతే హోంమంత్రి అనిత ఉన్నారో తన సొంత నియోజకవర్గం ప్రజలు ఎంత ఆందోళన చేస్తున్నప్పుడు కనీసం పట్టించుకోవట్లేదని ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోని గత కొంతకాలంగా ఆందోళన చేసిన నేపథ్యంలోని హోంమంత్రి అనిత తాను ఖచ్చితంగా వస్తాను, మీ అభిప్రాయాలు తెలుసుకుంటాను, అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మీ దగ్గరికి వస్తాను అని చెప్పిన తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా హోంమంత్రి అనిత రాజయ్యపేటకి వెళ్లారు. అప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తుగా పరిసర గ్రామాల ప్రజలు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే హోంమంత్రి వచ్చిన తర్వాత ఆ స్టేజ్ పై కూర్చున్న తర్వాత ఒక్కొక్కరుగా అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు స్థానికులు. ఈ నేపథ్యంలోనే పరవాడ ఫార్మసిటీ విషయంలో చాలా వరకు ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు అవుతాయో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్ర ప్రభావం పడుతుంది పరిసర ప్రాంతాల ప్రజలపై అని అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేగా ఉన్న ఆ హోంమంత్రి అనిత తమకు న్యాయం చేయాలి, తమకు స్పష్టమైన భరోసా కల్పించాలి, ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు వద్దు అనేలా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని అందరూ కూడా ముక్త కంఠం నినదించారు. ఈ క్రమంలోనే కాస్త పరిస్థితి చేయి దాటడంతో అక్కడ నుంచి హోంమంత్రి ఆ పోలీసులు హోంమంత్రిని చెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే మీ అభిప్రాయాలన్నీ వెళ్లి ప్రభుత్వానికి చెబుతాను, మీ అభిప్రాయాలనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేలా మాట్లాడతానని హోంమంత్రి అనిత చెప్పడంతో కాస్త ఒకంత ఆందోళన అనేది కాస్త వెనక తగ్గారు అక్కడ స్థానికులు. అయినప్పటికీ ఆ వాహనాన్ని మరికొంతమంది అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని నచ్చజెప్పి పక్కకు తప్పించారు. ఈ క్రమంలోనే ఆ కాన్వాయ్ వాహనం నుంచి బయటకు వచ్చిన హోంమంత్రి వాళ్ళకి అంటే మీ అభిప్రాయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వానికి చెబుతాను, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పై ఉన్న మీ వ్యతిరేకతను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పడంతో థ్యాంక్ యూ ఖాజా.